హిందువులను దొక్కే ప్రయత్నం చేస్తుర్రు, హిందువుల సెంటిమెంట్లను దొక్కే ప్రయత్నం చేస్తుర్రు, హిందుత్వాన్ని దొక్కే ప్రయత్నం చేస్తుర్రు. సిగ్గు లేకుండా ఓపెన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు బహిరంగ సభలలో సిగ్గు శరం లేకుండా డైరెక్ట్ చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని. గతంలో కూడా చెప్పారు ఎలక్షన్ల టైంలో. అయినా అప్పుడు మనోళ్ళకి సోయి రాలే. ఇప్పుడు ఓపెన్గా చెప్తుర్రు అంటే దానికి అర్థం ఏంది? హిందుత్వాన్ని మేము కేర్ చేయము, హిందువులను కేర్ చేయము, హిందువుల మనోభావాలను కించపరిచినా మేము పట్టించుకోము, హిందూ సెంటిమెంట్స్ అదేరా ఈ ప్రభుత్వానికి వాల్యూ లేదని ఓపెన్గా చెప్తున్నారు. ఇవాళ జరిగిన అయ్యప్ప సంఘటన 40 రోజులు లీవ్ ఎవరని తీసుకుంటారా? మీరు ఇస్తారా? పేమెంట్ ఇస్తారా? లీవ్ తీసుకోవాలని చెప్తారు కదా, పేమెంట్ గ్యారంటీ ఇవ్వండి. మీరు శాలరీ కట్ చేయకుండా ఇస్తామని చెప్పండి. మరి రంజాన్ రాగానే వాళ్ళకి ఎక్కడ లేని ఫెసిలిటీస్, నమాజ్ చదువుకోనికి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పా. మాకెందుకు వ్యత్యాసం? వాళ్ళకో రూలు మాకెందుకు ఒక రూలు? వాళ్ళకి లేని రూలు మాకెందుకు వర్తిస్తుంది? వాళ్ళు గడ్డాలు పెంచుకోవచ్చు, టోపీలు పెట్టుకోవచ్చు డ్యూటీలలో, వాళ్ళ గౌరవం నేను ఇస్తా, వాళ్ళకి చేయొద్దంటలే. మరి వాళ్ళ మీద ప్రేమ, మరి మా సెంటిమెంట్స్కి ఎందుకు గౌరవం ఇస్తలేరు?